నా ఫస్ట్ జాబ్ లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ఇవి మీరు చేయకండి. ఎగ్జాక్ట్లీ ఈ రోజు 2010 లో నా ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్, దాంట్లో సాలరీ పడడం, ఆ హ్యాపీనెస్ ఏ వేరు. నా మనీ నా ఇష్టం అన్నట్టు ఉంటది. ఈ యాటిట్యూడ్ వల్ల నేను చేసిన 4 మిస్టేక్స్. నంబర్ 1, ఈఎంఐ ట్రాప్. అందరూ చేసే పనే అవసరం ఉన్నా లేకున్నా లైఫ్ ని అప్గ్రేడ్ చేసుకుంటాం విత్ బ్యాడ్ ఈఎంఐస్. నేను కూడా అప్పట్లో ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్ లాంటివి కొన్నాను. నీకు అవసరం లేని వస్తువులను నీ దగ్గర లేని మనీతో కొనకు. ఇట్స్ ఎ ట్రాప్. నంబర్ 2, కంఫర్ట్ జోన్. నా ఫస్ట్ జాబ్ ఏంటో చెప్పలే కదా, గూగుల్ మ్యాప్స్ ప్రాసెస్ లో వర్క్ చేస్తుండే. నాలాంటి కొన్ని లక్షల మందికి సాలరీ ఇచ్చి, ఫుడ్ పెట్టి, క్యాబ్ పంపి చాలా మర్యాదగా చూసుకుంటుండే. కాలేజ్ లో ఉన్నంత ఫన్ కూడా ఉండేది. సాలరీ పెరగాలని ఎంత ఉన్నా ఆ కంఫర్ట్ జోన్ లో ఎంజాయ్ చేస్తూ ఉండిపోయినా. నీ ఫస్ట్ జాబ్ లో గెట్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఎంత కష్టపడతావో పడు. లెర్న్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో యూ కెన్ ఎర్న్ గుడ్ సాలరీ లేటర్. నంబర్ 3, జీరో ఇన్వెస్టింగ్. ఇది నా బిగ్గెస్ట్ రిగ్రెట్. అప్పుడు అనుకుంటుండే ఒక 50,000 సాలరీ వస్తే మనీ మస్తు మిగులుతాయి, సో హ్యాపీగా ఎస్ఐపిలలో ఇన్వెస్ట్ చేసుకుందామని. కానీ సాలరీ ఎంత వస్తుంది అనేది పాయింట్ కాదు, నువ్వు ఎంత సేవ్ చేసావు అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ అయినా సేవ్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇట్స్ నెవర్ లేట్. బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఈస్ నౌ. మంత్లీ ఒక 500 రూపీస్ అయినా సరే ఇన్వెస్ట్ చేయి. నంబర్ 4, నో ఫైనాన్షియల్ ప్లానింగ్. ఆ రోజుల్లో నాకు టర్మ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఉంటాయని కూడా నాకు ఐడియా లేకుండే. మనం అనుకుంటాం మనకేమైతుందిలే, యంగ్ ఉన్నా హెల్దీగా ఉన్నా అని. బట్ వీ నెవర్ నో, ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఫ్యామిలీని రోడ్ పైకి తెస్తుంది. అప్పుడే నేను ఇన్సూరెన్స్లు తీసుకుంటే ఇప్పుడు కడుతున్న ప్రీమియం కంటే చాలా తక్కువ ఉంటుండే. సో నీ ఫస్ట్ శాలరీతో అమ్మకి చీర, నాన్నకి వాచ్ కొనే ముందు నువ్వు ఒక టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. ఇట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. రీసెంట్ గా జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి.